మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో డాక్టర్ దీప్తి సరోజిని గారు ఉన్నారు, ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, నర్వ్ వీక్నెస్, నరాల బలహీనత అని చెప్పేసి అంటుంటారు. అంటే ఉన్నట్టుండి మన చేతిలోంచి ఏదైనా వస్తువు జారి పడిపోవడం కావచ్చు, లేదు అని అంటే హెడ్ నాడింగ్ చేస్తూ ఉంటారు కొద్దిమంది. సో లేదు ఇతనికి నర్వ్ వీక్నెస్ ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నాడు అని చెప్పి అంటుంటారు. ఇంకా ఉదయం లేస్తూనే అరికాలలో మంటలు, చేతుల్లో తిమ్మిర్లు ఇట్లా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటేనా మ్యామ్? అంటే నర్వ్ వీక్నెస్ అంటేనే సింటమ్స్ ఇవేనా? నవీన్, మనకి ముందు క్లారిటీ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, జనరల్ వీక్నెస్ వేరు, ఫెటిగ్ వేరు, అట్ ద సేమ్ టైం నర్వ్ వీక్నెస్ వేరు. ఓకే ఓకే, ఫెటిగ్ అంటే అలసట. అలసటలో మెయిన్ ఏంటి అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే, ఎవరికైనా సరే ఎక్కువ ఎగ్జర్షన్ అయ్యో లేకపోతే ఏమీ చేయకుండా కూడా కొంతమందికి ఏంటంటే అలసటగా అనిపిస్తూ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే నార్మల్గా వచ్చేస్తారు. ఇప్పుడు ముందు రోజు ఎక్కువ ప్రయాణం చేయటమో, ఎక్కువ పని చేయటమో, లేకపోతే ఎక్కువ ఆలోచించటమో, ఇలాంటివి ఏదైనా జరిగినా కూడా అలసట ఫీల్ అవుతారు. కానీ ఫెటిగ్ అది కాస్త రెస్ట్ తీసుకుంటే, ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నార్మల్కి వచ్చేసి వాళ్ళ రొటీన్ నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. రెండోది వీక్నెస్, జనరల్ వీక్నెస్. ఈ జనరల్ వీక్నెస్లో మెయిన్గా ఏమవుతుందంటే మజిల్స్ వీక్ అవుతాయి. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒక మజిల్ బాడీలో వీక్ అవుతుంది అంటే ఇది నరాల వీక్నెస్ అనేది ఉండదు. వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, అక్కడ పర్టికులర్ ఏరియాకి బ్లడ్ సప్లై లేకపోయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందిలో ఎక్కువ ఎగ్జర్ట్ చేసి అది మజిల్ సోర్ లాగా ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉండొచ్చు. ఇంకా చిన్నపిల్లల్లో అయితే కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కావచ్చు. ఇలాంటివి ఉంటాయి. నర్వ్ వీక్నెస్కి వచ్చేటప్పటికి మెయిన్గా నర్వస్ సిస్టమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఒక సెట్ ఆఫ్ మజిల్స్ ఏదైతే ఉంటుందో ఆ మజిల్స్కి నర్వ్ సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మాత్రం ఆ సెట్ ఆఫ్ మజిల్స్ వీక్ అవుతాయి. సో మీరు ఇందాక అడిగారు పట్టుకుంటే పడిపోతున్నాయి అట్లా. సో అప్పుడు ఆ మజిల్స్ లో నర్వ్ సప్లై సరిగ్గా లేకపోవటం, అక్కడ ఆ పర్టికులర్ బండిల్ ఆఫ్ మజిల్స్ మనకి సరిగ్గా యాక్టివ్గా లేకపోవటం వలన వీక్నెస్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్. ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అదే అడుగుదాం అనుకుంటా ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు చిన్న ప్రాబ్లం వస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా జనాలు చేసే మిస్టేక్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేకి ముందే మెడికల్ స్టోర్కి వెళ్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి టీవీలో యాడ్ చూస్తారు. సో మీ నరాలు ఉక్కులా మార్చే విధంగా ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, మీలో వచ్చేసి ఈ ప్రాబ్లం అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ, సో ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అంటున్నారు. సో ఆ ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటారు. అసలు ఎప్పుడు మేము మెడికల్ స్టోర్కి వెళ్ళాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ కోసం మాత్రమే మీరు ఎప్పుడైనా ఫార్మసీకి వెళ్ళాలి. షెడ్యూల్ H డ్రగ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వెళ్ళాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ మెడికల్ షాప్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే షెడ్యూల్ H డ్రగ్స్ కూడా మనకి ఇచ్చేస్తారు. ఈ షెడ్యూల్ H డ్రగ్స్లో మెయిన్గా ఏమొస్తాయంటే పెయిన్ కిల్లర్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా షెడ్యూల్ H డ్రగ్స్. అవి సప్లిమెంట్స్ లాగా ఇవ్వడానికి లేదు, వితౌట్ ప్రిస్క్రిప్షన్. అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా షెడ్యూల్ H డ్రగ్స్ కిందకి వస్తాయి. సో ఇవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు ఖచ్చితంగా. అండ్ ముఖ్యంగా నరాల వీక్నెస్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో అసలు దానికి మేజర్ డయాగ్నోసిస్ ఏంటి అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో దేని వల్ల వస్తుంది? మీరు అన్నట్టు వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల వస్తుందా, లేకపోతే నర్వ్ డ్యామేజ్ వల్ల వస్తుందా? ఒకవేళ నర్వ్ డ్యామేజ్ వల్ల వస్తుంది అంటే అదేమన్నా ట్యూమర్ వల్ల, లేకపోతే క్యాన్సర్ వల్ల ఏమన్నా వస్తుందా, బ్రెయిన్లో ఎక్కడైనా డ్యామేజ్ ఉందా, స్పైనల్ కార్డ్లో ఎక్కడైనా డ్యామేజ్ ఉందా అనేది ముందు మనము డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సినప్పుడు మాత్రం డెఫినెట్గా న్యూరాలజిస్ట్ సహాయం మనం తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి పెరిఫెరల్ న్యూరోపతి గురించి అడిగారు. అంటే టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది నరాలు అని, సూదులు గుచ్చినట్టు పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటాం మనం. సో అది ఎప్పుడు వస్తుంది అంటే ఇనిషియల్ స్టేజెస్. అవి మోస్ట్ ఆఫ్ ద టైం వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్లో వస్తాయి. మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీలో చాలా కామన్గా కనిపిస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే బేసిక్ సప్లిమెంట్స్ లైక్ వైటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకుంటే ఇంజెక్షన్ ద్వారానో లేకపోతే టాబ్లెట్ ద్వారానో చూస్తుంటాం కదా మ్యామ్ ఈ ప్రాబ్లమ్స్. డయాబెటిక్స్లో చాలా కామన్గా చూస్తాం. మెయిన్గా వాళ్ళకి ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది చాలా వరకు టైప్ 2 డయాబెటీస్ మెలిటస్లో. అట్ ద సేమ్ టైం వాళ్ళకి న్యూరోపతి అనేది చాలా త్వరగా డెవలప్ అవుతుంది. అంటే నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఎందుకు? మీకు షుగర్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు కూడా బ్లడ్లో ఆ షుగర్ లెవెల్స్ నర్వ్ ఎండింగ్స్ మీద పడ్డప్పుడు కూడా మీకు నర్వ్ డ్యామేజ్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో అప్పుడు కూడా పెరిఫెరల్ న్యూరోపతి మనం చూస్తూ ఉంటాం. సో అది
డెఫినెట్గా న్యూరల్ సంబంధించిన ఇది. కొన్ని మెడికేషన్స్ ఉంటాయన్నమాట. ఆ మెడికేషన్స్ వల్ల కూడా మనకు ఒక్కొక్కసారి ఈ వీక్నెస్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా జనరల్ వీక్నెస్లో మనం చెప్పుకోవాలంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదు అనీమియా అంటే బ్లడ్లెస్నెస్ ఉంటుంది. సో ఇది నరాల వీక్నెస్ కాదు. మళ్ళీ అంటే ఆ డిఫరెన్షియేషన్ మనం తెలుసుకోవటం అవసరం. సో ఏదైనా సరే మనం 1 రోజు 2 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మనకి తగ్గట్లేదు, అదే వీక్నెస్ కంటిన్యూ అవుతుంది, మోర్ దాన్ 3 వీక్స్ కంటిన్యూ అవుతుందంటే మాత్రం చాలా ప్రమాదం. ఓకే, మరి ఇంట్లోనే ఉండి ఒకవేళ ఈ నర్వ్ స్ట్రెంత్ని పెంచుకునే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా వీటికి సంబంధించి మనం బిఫోర్ అంతా చెప్పాం కదా, దానికి సంబంధించి ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనం వీటిని స్ట్రెంథెన్ చేయొచ్చు? సో మెయిన్గా ఏంటి అంటే సప్లిమెంట్స్ జోలికి వెళ్ళకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్లో ముఖ్యంగా మనం ఎక్కువగా అట్లీస్ట్ ఒక మీల్ కంప్లీట్గా ఫ్రూట్స్, సాలెడ్స్, ఒక మీల్ మొత్తం తీసుకోగలిగితే అప్పుడు మనకి పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే వైటమిన్ B12 చాలామంది మీట్ కన్జంప్షన్ లేని వాళ్ళలో వస్తుంది అనేది ఒక కామన్ ఫ్యాక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ మీట్ కన్జంప్షన్ మూలానే మనకు వైటమిన్ B12 వస్తుందా అంటే అలా కూడా ఏం లేదు. చాలా సప్లిమెంట్ దాంతో ఈక్వల్లీ రిచ్ ఫుడ్స్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మనం తీసుకునే ఆహారం ఏం తీసుకుంటున్నాం అనేది మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి. మనం తీసుకుంటుంది ఏంటి అనే దాని గురించి ముందు మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఈ మధ్య చూసేటప్పుడు మొత్తం టీవీ చూస్తూ ఉంటున్నారు, తినేస్తా ఉన్నారు కదా, అది చాలా లేకుండా ఉంది. అవును, అది చాలా తప్పు పద్ధతి నవీన్. మెయిన్గా ఏంటంటే ఆహారం మనము ఏ రకంగా అయితే తీసుకుంటామో మన బిహేవియర్ అలా ఉంటుంది. ఓకే, మనం తీసుకునే ఆహారాన్ని మనం ఎంత మర్యాదగా మన గట్టికి అందిస్తామో మనకి అంతే చక్కగా డైజెషన్ అవుతుంది, అవసరమైన ఎనర్జీ లెవెల్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా అప్రోప్రియేట్గా అందుతాయి. సో ఇది మన సనాతనంగా మనకి తెలుస్తూ వస్తున్న విషయము అయినప్పటికీ మనం చాలా కామన్గా ఇగ్నోర్ చేసే విషయం. సో టీవీ చూస్తూ తింటూనో లేకపోతే ఫోన్ చూస్తూ తింటూనో అనేది ఇవాళ రేపు చాలా కామన్గా అయిపోయిన ఒక ప్రాక్టీస్. బట్ దీనివల్ల మనకి అవసరమైన న్యూట్రిషన్ అందదు కాబట్టి అది అవాయిడ్ చేస్తేనే మంచిదని చెప్తాను. అన్నిటికీ మించి మనం బేసిక్గా ఈ నర్వ్ వీక్నెస్ గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. చిన్నపిల్లల్లో కనిపిస్తే 3 వారాల దాకా కూడా వెయిట్ చేయకూడదు, 3 రోజులు కూడా వెయిట్ చేయకుండా వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎట్లా కనపడతాయండి సింటమ్స్, ఎట్లా ఉంటాయి వాళ్ళకి? అంటే నేను ఎందుకు అడుగుతా ఉన్నా అంటే కొద్దిమంది పిల్లలు చదివినది గుర్తుండట్లేదు, సో ఏదైనా సరే బ్రెయిన్ నుంచే మనకు ఈ నర్వ్ సిస్టమ్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అది కూడా ప్రాబ్లమే అని చెప్పి అంటుంటారు కదా. సో అది నర్వ్ వీక్నెస్ వల్ల మనకేమి పెద్దగా మెమరీ లాస్ అనేది ఏమి ఉండదు. సో ఐక్యూ అండ్ వీక్నెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ నవీన్, అది డిఫరెంట్. పిల్లల్లో ఏంటంటే ఈ జనరల్ వీక్నెస్ వల్ల వాళ్ళకి ఇరిటబిలిటీ పెరుగుతుంది. ఆ ఇరిటబిలిటీ పెరిగినప్పుడు ఫోకస్ చేయలేకపోవటం, ఎస్ అఫ్ కోర్స్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వీక్నెస్, కాదని లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పిల్లల్లో మనకి ఇంకొకటి వైటమిన్ సప్లిమెంట్స్ కూడా ఏమవుతుందంటే కొంతమంది పేరెంట్స్ని చూస్తుంటాం మనము, పిల్లవాడు బాగా చేయాలి లేదా మా అమ్మాయి అన్నిట్లో టాప్ వచ్చేయాలి అన్న ఉద్దేశంలో ఏం చేస్తుంటారంటే చిన్నప్పటి నుంచే A to Z క్యాప్సూల్స్ అని అవని ఇవని అంటే ఇచ్చేయడం స్టార్ట్ చేస్తారు సప్లిమెంట్స్. సో దానివల్ల ఏమవుతుంది అంటే హైపర్ వైటమినోసిస్ కూడా వస్తుంది. అది కూడా డేంజరే. మోతాదులో ఉండాల్సినంత వైటమిన్స్ ఉండకపోతే ఎంత ప్రమాదమో అవసరానికి మించిన మోతాదులో మన శరీరంలో వైటమిన్స్ ఉన్నా కూడా ప్రమాదమే. సో ఏదైనా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళినప్పుడు మాత్రమే మనకి అది కరెక్ట్గా పనిచేస్తుంది. సో దానివల్ల మాత్రమే మనకి సిస్టమ్ నార్మల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ వీక్నెస్ని కూడా ఓవర్కమ్ అవుతుంది. ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ మామూలుగా చిన్నపిల్లల్లో కాకుండా మిడిల్ ఏజ్ పర్సన్లో అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళల్లో కూడా తీసుకోవచ్చా అండి? కొద్దిమంది ఏం చేస్తుంటారంటే ఫుడ్ అవాయిడ్ చేసేసి మరి లేదు నేను ఫుడ్ తీసుకుంటా ఉంటే వెయిట్ పెరిగిపోతా ఉన్నాను కాబట్టి మల్టీవిటమిన్, మినరల్ క్యాప్సూల్స్ తీసుకుంటా ఉంటారు, అది కరెక్టే అంటారా? అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనకి న్యాచురల్గా అన్ని పరిమాణాల్లో అందాల్సిన వైటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, రెగ్యులర్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఏదైనా సరే మనం డైట్ ద్వారా తీసుకోవడం మంచి పద్ధతి. సప్లిమెంట్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఈ డైట్ ద్వారా అందకుండా, ఒకవేళ డైట్ ద్వారా తీసుకున్నది పూర్తిగా అబ్జర్వ్ అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే అప్రోప్రియేట్గా మనం డయాగ్నోసిస్ చేసుకొని ఆ ఇన్వెస్టిగేషన్స్లో వచ్చిన రిపోర్ట్స్ పరంగా ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో తీసుకుంటే మాత్రమే కరెక్ట్. అంతేకాని ఇంత ఇదైపోయింది వెంటనే తీసేసుకోవాలి అనేది కరెక్ట్ కాదు.
కాకపోతే కొంతమంది కొన్ని మినరల్స్ ఉంటాయన్నమాట, లైక్ జింక్ కావచ్చు, కాల్షియం కావచ్చు. ఇవేంటి అంటే ఒక వయసు దాటిన తర్వాత ఎస్పెషల్లీ ఉమెన్లో ఏమవుతుంది అంటే ఈ ప్రెగ్నెన్సీస్ మూలాన కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలాన కావచ్చు, మెనోపాస్ టైంలో కావచ్చు, అలాంటి వాళ్ళకి మాత్రం డైలీ సప్లిమెంట్ మనకి ఫుడ్ ద్వారా అందదు. ఎందుకంటే 2 లీటర్ల పాలు తాగలేరు కదా, కష్టం. దానికన్నా ఒక కాల్షియం టాబ్లెట్ సప్లిమెంట్గా వేసుకోండి అని చెప్పొచ్చు, అది తప్పలేదు. అది ఏదైనా సరే డాక్టర్ పర్యవేక్షణలో కనుక జరిగితే మంచి రిజల్ట్స్ మోతాదులో అవసరం అంత ఇవ్వాలి, అంతే కరెక్ట్ గా. సో ఇష్టం వచ్చినట్లు మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసుకోకూడదు. తీసుకోకూడదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.